తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మిస్టర్ అండ్ మిసెస్ దివి భువన్ అనే ధారావాహికతో మీ ముందుకొచ్చానండి. రాసిన వారు శ్రీమతి కె మాధవి గారండి. వినేద్దామండి ఇంకా ఆలస్యం చేయకుండా. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు గలవా. అబ్బా ఎంత బాగా పాడాడ్రా సిద్ శ్రీరామ్. పరవశంగా పాడుతూ పక్కనున్న తన ఫ్రెండ్ రాజేష్తో అన్నాడు భువన్. ఒరే మామా, పాటలేనా కడుపుకి ఇంత అన్నం పెట్టిస్తావా? మధ్యాహ్నం లంచ్ కూడా సరిగా లేదురా బాబు. నీకేం రోజు మీ అమ్మ ఆ భీముడికి పెట్టినట్టు పెట్టి పంపిస్తుంది. అదృష్టం అంటే నీదిరా బాబు అన్నాడు రాజేష్. ఒరేయ్ నీ మాటలు ఎవరన్నా వింటే నిజం అనుకుంటారా బాబు. ఏంటి నేను భీముడిలా తింటున్నానా? నా బాక్స్లో రోజు 3 వంతులు మెక్కేది నువ్వే కదరా కన్నడ ప్రభాకర్ అన్నాడు భువన్. ఒరేయ్ ఆపండ్రా బాబు, వారం నుంచి టీ రోడ్లో కొత్తగా పెట్టిన ఫుడ్ కోర్ట్కి వెళ్దాం అనుకుంటున్నాం కదా, ఇవాళైనా వెళ్దాం పదండ్రా మధ్యలో అడ్డం పడుతూ అన్నాడు జగదీష్. ఒరేయ్ ఫుట్బోర్డు మీద కబుర్లేంట్రా, పైకి రండి, జాగ్రత్త కావాలి అన్నాడు శ్రీరామ్. ఇంకెంతసేపు? రింగ్ రోడ్ స్టాపింగ్ దగ్గరకు వచ్చేసింది, 2 నిమిషాల్లో దిగిపోతాంలేరా. ఇంతట్లోకి నీ గోలేంటి అన్నాడు రాజేష్. భువన్, రాజేష్, జగదీష్, శ్రీరామ్ నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో, తర్వాత ఒకే కాలేజీలో చదివారు. వాళ్ళ నలుగురికి అలా కుదిరాయి అంతే. ఎంబీఏ అయిపోయి ఫైనల్ ఇయర్లో ఇంటర్న్షిప్ కోసం చెన్నై మైలాపూర్లోని ఒక ప్రైవేట్ కంపెనీలో కొత్తగా జాయిన్ అయ్యారు. ఆ కంపెనీ శ్రీరామ్ వాళ్ళ బంధువులదే. ప్రతిరోజు వాళ్ళు ఉంటున్న నుంగంబాకం నుంచి సిటీ బస్లో మైలాపూర్ వెళ్ళి పని చూసుకొని వస్తూ ఉంటారు. 2 నెలల ట్రైనింగ్ పూర్తి అయ్యి వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడానికి సమయం దగ్గర పడింది. ట్రైనింగ్ కూడా బాగా జరగడంతో అందరూ హుషారుగా ఉన్నారు. స్టాపింగ్లో బస్సు ఆగింది. ఇంతలో ఒక అమ్మాయి ఏదో ప్రాజెక్టు కోసం అనుకుంటా ప్లాస్టిక్ మోడల్స్ పట్టుకుని బస్సు ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఒక చేతిలో సంచి, ఇంకొక చేతిలో ప్లాస్టిక్ మోడల్ పట్టుకుని బస్సు ఎక్కడానికి నానా అవస్థ పడుతోంది. అది చూసిన భువన్ అక్కడికి వెళ్ళి ఆమెకి బస్సులోకి ఎక్కడానికి సాయం చేశాడు. థ్యాంక్స్ అండి చిన్నగా నవ్వుతూ చెప్పింది ఆ అమ్మాయి. అప్పుడు ఆ అమ్మాయిని చూశాడు భువన్. అబ్బా ఎంత అందంగా ఉందో. ఆమెను చూడగానే అతని గుండె చిత్రంగా కొట్టుకుంది. ఏంటిది, ఇంతకన్నా అందమైన అమ్మాయిల్ని చాలామందిని చూశాను, కానీ ఎప్పుడూ ఇలా అనిపించలేదు. తల గోక్కుంటూ ఆమెను చూసి నవ్వి వెనక్కి వచ్చాడు. మరుసటి రోజు అందరూ ఆఫీస్కి వెళ్ళారు. అక్కడ ఒక మీటింగ్కి అటెండ్ అయ్యారు. ఆ మీటింగ్లో కంపెనీ చేపడుతున్న కొత్త ప్రాజెక్టు గురించి వివరిస్తోంది ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని చూసి షాక్ అయ్యాడు భువన్. ఎందుకంటే ఆ అమ్మాయి నిన్న బస్సులో తనను కలిసిన అమ్మాయి. అరే ఇక్కడికి వచ్చిందా అనుకుంటూ ఆమె చెప్పేది వినడానికి ప్రయత్నించాడు. ఒక్క ముక్క కూడా ఎక్కలేదు. ఆమెను చూడటంతోనే సరిపోయింది. మీటింగ్ అయిపోయి బయటకు వచ్చిన భువన్తో రాజేష్, ఏంట్రా మావా ఆ అమ్మాయిని తినేసేలా అలా చూస్తున్నావు, ఏంటి సంగతి కళ్ళెగరేస్తూ అడిగాడు. ఆ అమ్మాయి ఎంత అందంగా ఉంది కదరా, నేనైతే ఫ్లాట్. ఒరేయ్ ఎవర్రా అమ్మాయి, ఏం చెబుతుంది, నాకైతే ఏమీ ఎక్కలా. ఇంతలో శ్రీరామ్, జగదీష్ అక్కడికి వచ్చారు. మనోడు లవ్లో పడ్డాడ్రోయ్ వాళ్ళతో నవ్వుతూ అన్నాడు రాజేష్. అవునా, నిజమా? కాలేజీలో అందరూ వీడిని ప్రవరాక్యుడు అనేవాళ్ళు కదరా, ఏ అమ్మాయి వంక కన్నెత్తి చూసేవాడు కాదు. ఆ రమ్య అయితే వీడి చుట్టూ తిరిగి వీడి మీద కోపం వచ్చి వేరే ఎవడినో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది కూడా. ఏరా ఎవర్రా అమ్మాయి, చెప్పు అన్నాడు జగదీష్. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదురా, ఇందాక మీటింగ్లో ఉంది కదా ఎక్స్ప్లెయిన్ చేస్తోంది తనే, సిగ్గుపడుతూ అన్నాడు భువన్. చచ్చాంపో. ఒరేయ్ నీకు ఇంక ఎవరూ దొరకలేదారా? ఆ అమ్మాయి ఎవరో తెలుసా నీకు? కంపెనీ ఎండీ వాళ్ళ కజిన్ సిస్టర్, నాకు చెల్లెలు వరుస. ఆ పిల్లకి మగాళ్లను చూస్తేనే బీపీ ఎక్కుతుంది. ఎవరన్నా మాట్లాడాలని దగ్గరికి వచ్చాడా చచ్చాడే. చూడడానికి ఏంజెల్లా ఉంటుంది, కానీ పెద్ద డెవిల్రా బాబు అది. ముందు నాకే చెప్పావు, మంచిదైంది.
ఆ అమ్మాయిని మర్చిపో అన్నాడు శ్రీరామ్. ఒరేయ్, ఏదేదో చెప్తావేరా, ఆ అమ్మాయిని చూస్తే అసలు అలా కనిపించలేదు. అసలు మీకెంతవరకు తెలుసు? ఏంటో చెల్లెలు వరుస అంటున్నావు, దూరపు చుట్టాలా? మీకు బాగా పరిచయం ఉందా? నాకు పరిచయం చేయవా? ప్లీజ్ 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 రా, శ్రీరామ్ గడ్డం పట్టుకొని అడిగాడు భువన్. మాకు దూరపు చుట్టాలే గాని పిల్ల నాకు బాగానే తెలుసురా, నీకు సూట్ అవ్వదు, వదిలేయ్ అన్నాడు శ్రీరామ్. అదేమిట్రా బామ్మర్ది అలా అంటావు? నాకు అమ్మాయి బాగా నచ్చిందిరా. లవ్ అట్ ఫస్ట్ సైట్. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదరా ప్లీజ్ శ్రీరామ్. షో, ఇదంతా నా నెత్తి మీద తెచ్చి పెడుతున్నావు కదరా. అరే, నీకు ముందే చెప్తున్నా, వద్దు, ఆ తర్వాత నీ ఇష్టం. పోతే నువ్వు అడిగావు కాబట్టి ఆ అమ్మాయిని జస్ట్ నీకు పరిచయం చేస్తా, అంతే. ఇంకా తర్వాత నన్ను ఏమీ అడగొద్దు, ఓకేనా? భువన్ ముఖంలో ముఖం పెట్టి చూపుడు వేలు చూపిస్తూ అన్నాడు శ్రీరామ్. హా, ఓకేరా, ఓకే. ఆ ఒక్క సాయం చేయరా, నీకు పుణ్యం ఉంటుంది అడిగాడు భువన్. సరే, నీ చావు నువ్వు చావు, ముఖం పక్కకు తిప్పుకున్నాడు శ్రీరామ్. అరే బామ్మర్ది, ఇంతకీ మీ చెల్లి పేరేంట్రా అడిగాడు భువన్. హా, ఏంటా, నీ పేరుకి అందనంత దూరంలో ఉంటుంది దాని పేరు. అవునా, ఇంతకీ ఏం పేరు అడిగాడు రాజేష్. దివి, దివిరా తన పేరు, అంటే ఆకాశం. తెలుసుగా, వీడి పేరు భువన్, అంటే భూమి. ఒరే మావా, పేర్లు కూడా కలవలేదురా, ఇప్పటికైనా వినరా. దివి నీకొద్దు, సెట్ అవ్వదు, నా మాట విను. ఒరేయ్, బామ్మల్లా చెప్పిందే చెప్తావేంట్రా, కానీ ట్రై చేయనీరా అన్నాడు రాజేష్. ఏమో, చావండి అన్నాడు శ్రీరామ్. తర్వాతి రోజు అప్పటికే ఆఫీస్కి లేటుగా వచ్చారు భువన్, రాజేష్. గబగబా వచ్చి ఆఫీస్ లిఫ్ట్లో ఎక్కారు. మధ్య ఫ్లోర్లోనే లిఫ్ట్లో మిగిలిన వాళ్ళు దిగిపోయారు. లిఫ్ట్లో వీళ్ళిద్దరే ఉన్నారు. అప్పుడు భువన్ రాజేష్తో, అరే రాజేష్గా, నీ జాకెట్ ఏంట్రా, జిప్పేసుకోవచ్చు కదా కనీసం, చూడేలా ఉందో, చండాలంగా ఉంది, అస్సలు సూట్ అవ్వలేదు అన్నాడు భువన్. ఒరేయ్, ఆ జిప్పు స్ట్రక్ అయిందిరా, తొందరలో అలాగే వచ్చేసా. అవునా, నేను చూస్తా ఉండు. రాజేష్కి ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చుని ఆ లెదర్ జాకెట్కి జిప్పు పెట్టడానికి ట్రై చేస్తున్నాడు భువన్. ఇంతలో లిఫ్ట్ తలుపులు తెరుచుకున్నాయి. బయట దివి ఉంది. అప్పుడే రాజేష్, అరే చిన్నగా రా, జాగ్రత్త అంటున్నాడు. దివ్య అది చూసి మొహం చిట్లిస్తూ వీళ్ల వైపు చూసి, బయటికి వస్తారా అని అడిగింది. వస్తున్నాం, మీరు వెళ్ళండి మేడం అంటూ రాజేష్ వాళ్ళు బయటికి వచ్చారు. భువన్ మాత్రం దివి లిఫ్ట్లోకి వెళ్ళి ఆ తలుపులు మూసుకునేదాకా తననే చూస్తూ ఉన్నాడు. లిఫ్ట్లో దివి, ఛీ, ఈ చండాలం అంతా పొద్దున్నే నాకంటే పడాలా, ఎక్కడో వెస్ట్రన్ కల్చర్ అనుకున్నా, ఇండియాలో కూడా మొదలుపెట్టేశారా, అసహ్యంగా, చిరాగ్గా మొహం పెట్టి గొనుక్కుంటూ అనుకుంది దివి. ఎంత అందంగా ఉన్నావే, ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు. ఈ పాటే మైండ్లో రన్ అవుతోంది భువన్కు. దివిని తలుచుకుంటూ కళ్ళు మూసుకొని అలాగే కుర్చీలో కూర్చున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన జగదీష్ చూసి, ఏరా బ్రదర్, ఏంటి తపస్సు చేస్తున్నావా నవ్వుతూ అడిగాడు. పోరా నీ మొహం. ఇప్పుడే లిఫ్ట్లో దివి కనిపించిందిరా, ఇవాళ ఎందుకో చీర కట్టుకుంది, ఎంత బాగుందో తెలుసా, ఆ కళ్ళున్నాయి పెద్ద పెద్ద ఆల్చిప్పల్లా, ఎంత బాగున్నాయో పరవశంగా అన్నాడు భువన్. ఒరేయ్, చాలేరా, శ్రీరామ్ గాడు అంత వార్నింగ్ ఇచ్చినా నీకు బుద్ధి రాలేదా, ఎందుకురా, ఆశలు పెట్టుకోకు, మళ్ళీ డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది అన్నాడు. ఏమోరా, నేనైతే ఫిక్స్, నా బ్యాచులర్ బతుక్కి సర్వమంగళం పాడేది ఈ పిల్లే నవ్వుతూ అన్నాడు భువన్. అయినా నాకేంటిరా, నన్నెందుకు ఇష్టపడదు చెప్పు. చూద్దాంలే, పద క్యాంటీన్కి, ఆకలి దంచేస్తుంది అన్నాడు జగదీష్. క్యాంటీన్ అంతా సందడిగా ఉంది. ఇంటి నుంచి తెప్పించుకున్న క్యారియర్లు తింటూ, కొందరు జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ చోలాపూరి లాగించేస్తున్నారు. కొంతమంది ఆడపిల్లలు కార్నర్ సీట్లో కూర్చుని చిన్నగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ తింటున్నారు. వాళ్లతోటే కూర్చుంది దివి. ఇంతలో శ్రీరామ్ దివి దగ్గరకు వచ్చి, ఏమ్మా దివి, బాగున్నావా అని అడిగాడు. దివి చూసి, శ్రీరామ్ అన్నయ్య, నువ్వా, ఇక్కడ, ఎలా, ఎందుకు అని అడిగింది ఆశ్చర్యంగా. నేను మా ఫ్రెండ్స్ ఇక్కడికి ఇంటర్న్షిప్ కోసం వచ్చామమ్మా, మరి నువ్వు? నేను కూడా అన్నయ్య. శ్రీరామ్ కొంచెం వెనక్కి తిరిగి,
మన వాళ్ళకి రమ్మని సైగ చేశాడు. వెంటనే మిగిలిన ముగ్గురు అక్కడికి వచ్చారు. వాళ్ళకి దివిని చూపిస్తూ, ఇదిగో తను దివి, మా సిస్టర్, వీడు రాజేష్, వీడు జగదీష్, అదిగో వీడు భువన్ అంటూ అందరినీ పరిచయం చేశాడు శ్రీరామ్. అందరినీ చూస్తూ నవ్వుతూ హాయ్ చెబుతున్నది కాస్త భువన్ని చూడగానే టక్కున ఆగిపోయి, మీరు నువ్వు ఇందాక లిఫ్ట్లో అని చిచి ఆయన నాకెందుకు మనసులో అనుకుని ఊరుకుంది. తన ఫీలింగ్స్ తెలియని భువన్, అవునండి నేనే లిఫ్ట్లో ఇందాక కలిశాను కదా అన్నాడు. ఓహో వీడికి కొంచెం కూడా సిగ్గులేదు, ఎలా ఒప్పుకుంటున్నాడు చూడు మనసులో అనుకుంది దివి. దివి రేపు సండే కదా, అందరం కలిసి మహాబలిపురం వెళ్ళాలని ప్లాన్ చేశాం, నువ్వు కూడా వస్తావా అడిగాడు శ్రీరామ్. నేను రేపు ఏం చెప్పాలో తెలియక నీళ్లు నములుతోంది దివి. ఏం పర్లేదు రామ్మా, మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో ఏమో, మేము నెక్స్ట్ వీక్ రిటర్న్ అవుతున్నాం, సో నువ్వు కూడా మాతో జాయిన్ అయితే బాగుంటుంది అన్నాడు శ్రీరామ్. సరే ఓకే అన్నయ్య, నువ్వు చెప్తున్నావుగా వస్తాలే అంది దివి. తర్వాత అందరూ కాసేపు మహాబలిపురం వెళ్ళే ప్లాన్ గురించి చర్చించుకున్నారు. చెన్నైకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాబలిపురం శిల్పకళకు ప్రసిద్ధి. చాలామంది చెన్నై వాసులు వీకెండ్స్లో హ్యాంగౌట్ అవ్వడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. అక్కడ ఉన్న పంచరథాలు చూడడానికి 2 కళ్ళు చాలవు. ఈ నగరాన్ని పల్లవుల కాలంలో కట్టించారని అంటారు. ఇది ఇప్పుడు వరల్డ్ హెరిటేజ్ ఆధ్వర్యంలో ఉంది. అక్కడ చుట్టుపక్కల ఇంకా వరాహ కేవ్, టైగర్ కేవ్, కృష్ణ హ్యాండ్బాల్ పార్క్, సీషెల్స్ మ్యూజియం అని చాలా ఉన్నాయి. అందుకే అక్కడికి వెళితే రోజంతా చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. దివి తన ఫ్రెండ్స్ కొంతమందితో కలిసి వచ్చింది. వాళ్ళని శ్రీరామ్, భువన్ పికప్ తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ ఉన్న సముద్రపు ఒడ్డు, ఆ ఒడ్డున ఉన్న పంచరథాలు చూస్తూ ఫోటోలు తీసుకుంటూ ఆనందంగా గడిపారు. దివి ఎక్కడికి వెళ్తే భువన్ కూడా తన వెనకే వెళ్తున్నాడు. చాటుగా తనని గమనిస్తూ సైట్ కొట్టుకుంటున్నాడు. కొంతసేపటి తర్వాత రాజేష్ భువన్ దగ్గరికి వచ్చి, అరే బావా కొంచెం నాకు తోడురారా వెళ్దాం అని చెయ్యి పట్టుకొని తీసుకువెళ్ళాడు. ఎక్కడికి రా, ఇప్పుడు ఎందుకు అని అడుగుతున్న భువన్తో, ఒరే ప్రకృతి పిలుస్తోంది, పాట పాడాలి రారా బాబు అంటూ లాక్కెళ్ళాడు. దివి కూడా అటు వెళ్ళాల్సి వాళ్ళ ఫ్రెండ్ని తోడు తీసుకొని వెళ్ళింది. వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ చూసుకోకుండా గబుక్కున జెంట్స్ టాయిలెట్లోకి వెళ్ళబోయి అక్కడ కనిపించిన సీన్ చూసి నోరెళ్ళబెట్టింది. కట్ చేస్తే అక్కడ రాజేష్ కాలు జారి కింద పడబోతే తన వెనుకే ఉన్న భువన్ రాజేష్ చంకల కింద నుంచి గట్టిగా పట్టుకొని కింద పడకుండా ఆపాడు. ఇది చూసిన దివి, ఓర్ నాయనో మళ్ళీ మొదలెట్టేశారు, ఛీ అనుకుంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అక్కడ దివిని చూస్తూ ఆమెని ఫాలో చేస్తూ సైట్ కొడుతుంది ఒక్క భువనే కాదు, ఇంకొక అబ్బాయి కూడా ఉన్నాడు. అతను కూడా దివిని చాటుగా అబ్జర్వ్ చేస్తున్నాడు. లంచ్ టైంలో అక్కడికి దగ్గరలో ఉన్న ఒక చిన్న హోటల్కి వెళ్ళి లంచ్కి ఆర్డర్ ఇచ్చారు దివి అండ్ ఫ్రెండ్స్. అప్పుడే ఆ అపరిచితుడు దివి దగ్గరకు వచ్చి, దివి ఐ లవ్ యూ, ఎన్నాళ్ళ నుంచో నీ చుట్టూ తిరుగుతున్నాను, నిన్ను చూడగానే ఇష్టపడ్డాను, నిన్ను పెళ్లి చేసుకోవాలి అని నా ఆశ, నువ్వు లేని జీవితం వ్యర్థం అంటూ తన వెనక నుండి ఒక చిన్న పూల బొకే తీసి ఆమెకి ఇవ్వబోయాడు. వెంటనే అతన్ని సీరియస్గా పైనుంచి కింద వరకు చూసిన దివి కోపంగా, ఏంట్రా ఏమనుకుంటున్నావు, నేనంటే అంత లోకువా నీకు, నువ్వు పూలిస్తే నేను పెళ్లి చేసుకోవాలా, అసలు ఏమనుకుంటారా మీరు మా గురించి, నేను నిన్ను చెప్పు తీసుకొట్టకముందే దొబ్బై ఇక్కడి నుంచి అని అరిచింది. ఇదంతా చూస్తున్న భువన్ నోరెళ్ళబెట్టి కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తున్నాడు. వామ్మో ఇంకాసేపు ఉంటే నేనే ఆ పని చేద్దామనుకున్నా, పాపం వాడెవడో దీనికి బుక్ అయిపోయాడు, దీనికి ఇలా డైరెక్ట్గా ప్రపోజ్ చేస్తే ఇంకేమన్నా ఉందా, ప్రేమ సంగతి అటుంచి నా మొహాన పేడనీళ్ళు కొట్టేది, రక్షించావు దేవుడా అనుకుంటూ గుటకలు మింగాడు భువన్. తన్ని చూసి శ్రీరామ్ కళ్ళెగరేసి, ఎరా నేను చెప్పానా అన్నట్టు సైగ చేశాడు. అది చూసి భువన్ జాలిగా శ్రీరామ్ వైపు చూశాడు. రాత్రి అవ్వడంతోటే అందరూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. పొద్దున్న జరిగిన సంఘటన వలన ఏమో దివి ఆ రోజంతా ఎవరితోటి మాట్లాడలేదు, చాలా డల్గా ఉంది. తనని గమనిస్తున్న భువన్, ఎందుకు ఇలాగా, ఈ అమ్మాయి
ఏదో ఉంది అనుకున్నాడు. ఇంకో 2 రోజుల్లో భువన్ అండ్ బ్యాచ్ చెన్నై వదిలి వెళ్ళిపోవాల్సి ఉంది. భువన్కి దివిని వదిలి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. ఏడుపొస్తుంది. కానీ ధైర్యంగా తన మనసులో మాట చెప్పలేడు. కనీసం ఆమెతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలన్నా కూడా ఆమె అసలు ఛాన్స్ ఇవ్వడం లేదు. వీళ్ళు కనపడగానే అటు తిరిగి వెళ్ళిపోతుంది. ఏం చేయాలో అర్థం కాలేదు భువన్కి. ఆ రోజు భువన్ వాళ్ళకి లాస్ట్ డే. మామూలుగానే ఆఫీస్కు వచ్చిన భువన్ అక్కడ ఒక అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోతుంటే గబుక్కున పట్టుకున్నాడు. ఆమెను కుర్చీలో కూర్చోబెట్టి వాటర్ తెచ్చాడు. ఏమైంది మేడం, హెల్త్ బాగాలేదా? మీకేమన్నా హెల్ప్ కావాలంటే అడగండి, నేను చేసి పెడతాను అన్నాడు. దానికి ఆ అమ్మాయి 3 days నుంచి ఫీవర్గా ఉందండి. ఫీవర్ తగ్గింది కానీ ఇవాళ ఇంకా నీరసంగానే ఉంది. బట్ చాలా వర్క్ పెండింగ్ ఉండడం వల్ల ఆఫీస్కి వచ్చి చేయాల్సి వచ్చింది అంది. మేడం, మీ వర్క్ నాకు తెలుసు. మీరు చేస్తుంటే చూశాను. నాకు కోడింగ్ బాగానే వచ్చు. మీరు కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి, నేను మీ వర్క్ చేస్తాను అని చెప్పాడు. చెప్పడమే కాదు, సాయంత్రం దాకా కష్టపడి ఆ పనిని చక్కగా పూర్తి చేశాడు. టీమ్ లీడర్ నవ్య అతని వర్క్ ఎఫిషియన్సీని చూసి, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, నీకు మంచి టాలెంట్ ఉంది, కీప్ ఇట్ అప్ అంది. ఇదంతా చూస్తున్న దివి, పర్లేదు, కుర్రాడికి వెధవేషాలు చాలా ఉన్నాయి కానీ మంచోడే, టాలెంట్ కూడా ఉందన్నమాట అనుకుంది. ఆ రాత్రి వాళ్ళు చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయారు. 6 నెలల తర్వాత. అది హైటెక్ సిటీ. చాలా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్, చిన్నా చితక స్టార్టప్ కంపెనీలు అక్కడికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. వాతావరణం అంతా సందడి సందడిగా ఉంది. భువన్ MBA పూర్తి చేసుకుని క్యాంపస్ ఇంటర్వ్యూలో ఒక MNCలో ఉద్యోగం సంపాదించాడు. వాళ్ళ కంపెనీలో దాదాపుగా 650 మంది పనిచేస్తూ ఉంటారు. ఆ రోజు ట్రాఫిక్ జామ్ వల్ల భువన్కి కొంచెం లేట్ అయింది. అందుకే త్వరగా నడుస్తూ లిఫ్ట్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. లిఫ్ట్ దగ్గర వెయిట్ చేస్తూ ఒక అమ్మాయి ఉంది. ఆమె దివి. దివి ఇక్కడ. భువన్ ముఖంలో ఎంతో ఆనందం. గబగబా దివి ఎదుటికి వచ్చాడు. లిఫ్ట్ దగ్గర కనిపించింది దివినేనా? తనైతే ఇక్కడ ఎందుకు ఉందో అనుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు భువన్. ఇంతలో లిఫ్ట్ డోర్ ఓపెన్ అయింది. అప్పుడే ఆమె లిఫ్ట్ ఎక్కుతుంటే తనతో పాటు లిఫ్ట్లోకి దూరిపోయాడు. చిన్నగా చోటు చేసుకుని తన పక్కనే నుంచున్నాడు. హాయ్ దివి, చిన్నగా పలకరించాడు భువన్. ఫోన్లో ఏదో చూసుకుంటున్న దివి గబుక్కున తల ఎత్తి ఆ మాటలు వినిపించిన వైపుగా చూసింది. అక్కడ భువన్ని చూసి చాలా ఆశ్చర్యపోయింది. నువ్వేంటి ఇక్కడ? క్వశ్చన్ మార్క్ ఫేస్తో అడిగింది. నేను ఇక్కడే కాగ్నిజెంట్లో వర్క్ చేస్తున్నాను. జాయిన్ అయ్యి 4 months దాటింది. మరి నువ్వేంటి ఇక్కడ? నిజంగా నువ్వు కాగ్నిజెంట్లోనే వర్క్ చేస్తున్నావా? నేను కూడా ఇక్కడే వర్క్ చేస్తున్నాను అంది. అవునా, ఎన్నాళ్ళైంది జాయిన్ అయ్యి? 3 months దాటింది. మరి నువ్వెప్పుడు నాకు కనిపించలేదు? అది నా అదృష్టంలే అంది దివి. అరే, అలా అంటావేంటి? చెప్పు. వెయిట్, మరి ఇన్నాళ్ళ నుంచి ఎందుకు కనిపించలేదు అంటావు? నువ్వు చేసే ప్రాజెక్టు నేను చేసే ప్రాజెక్టు వేర్వేరు. వేరే బ్లాక్లో ఉన్నాను ఇన్నాళ్ళ నుంచి. ఇవాళ నా కర్మకాలి మీ ప్రాజెక్టులోకి నన్ను కూడా షిఫ్ట్ చేసినట్టున్నారు. ముఖం పక్కకు తిప్పుకుంటూ నిరసనగా అంది దివి. నిజంగానా? అయితే నువ్వు కూడా మా ప్రాజెక్టులోనే అన్నమాట. వెరీ గుడ్. అయితే ఇంకా మనం రోజు కలుసుకోవచ్చు కదా? ఎగ్జైటింగ్గా అన్నాడు భువన్. మరీ అంతలా ఫీల్ అయిపో మాకు. నువ్వేంటో నాకు తెలుసు. సో దూరంగా ఉండు నాకు, వేలు చూపిస్తూ అంది. తను మరీ అలా అనేసరికి చిన్నపుచ్చుకున్నాడు భువన్. ఈ 3 months నుంచి నా వర్క్ ఎటువంటి డోకా లేకుండా సాగిపోయింది. ఇక ఇప్పుడు వీడితో కలిసి చేయాలా? ఏంటో కర్మ, చిరాకుగా అనుకుంది దివి. ఆ రోజు వాళ్ళ ఆఫీస్లో వాకిన్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. దానికోసం భువన్ ఫ్రెండ్ శ్రీరామ్ కూడా వచ్చాడు. ఇంటర్వ్యూలో తన ప్రక్కనే ఉన్న సీట్లో కూర్చున్న ఒక అమ్మాయిని అనుకోకుండా చూశాడు శ్రీరామ్. తను చాలా భయపడుతుంది. చెమటలు కారిపోతున్నాయి. ఆమెను చూసి శ్రీరామ్కి జాలి వేసింది. ఇఫ్ యూ డోంట్ మైండ్ మేడం, వాటర్ తాగుతారా? ఇక్కడే ఉన్నాయి అన్నాడు. ఆమె తల ఊపింది. వెంటనే శ్రీరామ్ తనకి గ్లాస్తో వాటర్ తెచ్చి ఇచ్చాడు. ఆమె అందుకొని గబగబా వాటర్ తాగి థ్యాంక్ యూ సో మచ్ అండి అని చెప్పింది.
ఎందుకండి అంత టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ ఉంటే ఏ పని సరిగ్గా చేయలేరు కదా. ప్లీజ్ రిలాక్స్ అవ్వండి. ఇంతకీ మీ పేరేంటి అని అడిగాడు శ్రీరామ్. నా పేరు యశస్విని. మరి మీ పేరు? నా పేరు శ్రీరామ్ అండి. ఆహా, మీ క్వాలిఫికేషన్ ఏంటి? ఎంటెక్. ఓహో అలాగా. మీరు ఎక్కడి నుండి వస్తున్నారండి? ఐ మీన్ మీరు ఎక్కడ ఉంటారు అని. నేను నా ఫ్రెండ్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నాం, ఇన్ఆర్బిట్ మాల్ దగ్గర. మా ఫ్రెండ్ ఈ కంపెనీలోనే వర్క్ చేస్తోంది. తను కూడా ఏదోలాగా వీలు చూసుకొని ఇక్కడికి వస్తాను అని చెప్పింది. కానీ ఎందుకు రాలేదో నాకేమో చాలా టెన్షన్గా ఉంది అన్నదా అమ్మాయి. ఓకే, మా ఫ్రెండ్ కూడా ఇక్కడే వర్క్ చేస్తున్నాడండి. వాడు చెప్పాడనే నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు శ్రీరామ్. అలా త్వరగానే వాళ్ళిద్దరూ మాటల్లో పడిపోయారు. మాటల్లో పడి యశస్విని తన టెన్షన్ మర్చిపోయింది. కాసేపట్లో వాళ్ళకి కాల్ వచ్చింది. ఫస్ట్ 3 రౌండ్స్ ఇద్దరూ సక్సెస్ఫుల్గా ముగించారు. 4వ రౌండ్ గ్రూప్ డిస్కషన్. అదే ఫైనల్ రౌండ్. ఆ రౌండ్ క్లియర్ అయింది అంటే జాబ్ కొట్టినట్టే. గ్రూప్ డిస్కషన్కి ఇంకా టైం ఉంది. ఆ టైంలో లంచ్ చేసి వద్దామని బయటకు వచ్చారు ఇద్దరు. ఓకే శ్రీరామ్ గారు, నేను మా ఫ్రెండ్కి కాల్ చేశాను, తను కూడా ఇక్కడికి వస్తానంది అని చెప్పింది యశస్విని. ఓకే, మా వాడు కూడా ఇప్పుడే మెసేజ్ పెట్టాడులేండి నేను వస్తున్నాను అని. నలుగురం కలిసి వెళ్దామా, మీకు ఓకేనా అడిగాడు శ్రీరామ్. అయ్యో నాటే ప్రాబ్లం అండి, వెళ్దాం అంది యశస్విని. ఇంతలో కొంచెం దూరం నుంచి దివి రావడం చూసింది యశస్విని. ఆమె వెనకాలే భువన్ కూడా వచ్చాడు. యశస్వినిని చూడగానే దివి చేయి ఊపింది. వెంటనే యశస్విని ఆమె దగ్గరికి వెళ్ళి, ఏంటిది వస్తానన్నావు, ఎందుకు రాలేదు? నాకెంత టెన్షన్ అయిందో తెలుసా అంది. సారీ యశు, ఇవాళ వర్క్ లోడ్ చాలా బిజీగా ఉంది. క్లయింట్ కాల్స్ అటెండ్ అవ్వాల్సి వచ్చింది, సో రాలేకపోయాను. ఇంతకీ ఇంటర్వ్యూ ఎలా చేశావు, క్లియర్ అయిందా అడిగింది దివి. 3 రౌండ్స్ క్లియర్ అయ్యాయి, ఇంకా ఫైనల్ రౌండ్ మాత్రమే ఉంది, చాలా టైం ఉందిలే. సరే పదా అని వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళి, తను శ్రీరామ్ నాకు చాలా హెల్ప్ చేశారు, తన హెల్ప్ లేకపోయి ఉంటే ఇంతవరకు కూడా వచ్చేదాన్ని కాదు. నా టెన్షన్ నీకు తెలుసు కదా అంది యశస్విని. థ్యాంక్ యూ శ్రీరామ్ గారు, మా ఫ్రెండ్కి చాలా టెన్షన్ ఎక్కువ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి అంది నవ్వు దాచుకుంటూ. చాలే ఇంకా ఆపుదివి. యశస్విని, తిను మా సిస్టరే అని చెప్పాడు శ్రీరామ్. ఓ అవునా, అయితే శ్రీరామ్ గారు మీ బ్రదరా దివి అడిగింది యశు. ఎస్, హాయ్ అన్నయ్య, ఎలా ఉన్నావు అడిగింది దివి. నేను బాగానే ఉన్నానురా, నువ్వెలా ఉన్నావు, నీ జాబ్ ఎలా ఉంది ఇక్కడ అడిగాడు శ్రీరామ్. ఇప్పటిదాకా బాగానే ఉందన్నయ్య, ఇక ముందు ఎలా ఉంటుందో ఏమో అర్థం కావట్లేదు చికాకుగా ముఖం పెట్టి అంది దివి. బై ది వే, దిస్ ఈజ్ మై ఫ్రెండ్ భువన్ యశస్వినితో చెప్పాడు శ్రీరామ్. ఓకే వెళ్దామా, ఇంకా మళ్ళీ మీకు టైం సరిపోదు అన్నాడు భువన్. ఈ సత్రకాయగాడే వీడి ఫ్రెండ్ అవ్వాలా కర్మ అనుకుంటూ సరే పదండి వెళ్దాం అన్నది దివి. అందరూ అక్కడికి దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళారు. లంచ్ చేస్తున్నంతసేపు భువన్ ఏవేవో జోకులు వేస్తూ అందరినీ నవ్విస్తూనే ఉన్నాడు. దానితో యశస్విని, భువన్ గారు మీ ప్రెజెన్స్ చాలా బాగుందండి, టైం ఎలా గడిచిందో కూడా తెలియట్లేదు అంది. అది తెలియాల్సిన వాళ్ళకి తెలియట్లేదు, అర్థం కావట్లేదు, ఏం చేద్దాం మనసులోనే అనుకున్నాడు భువన్. తర్వాత జరిగిన గ్రూప్ డిస్కషన్ రౌండ్ కూడా దిగ్విజయంగా పూర్తి చేశారు వాళ్ళిద్దరూ. కంపెనీకి అర్జెంట్ ప్రాజెక్ట్ ఉండడంతో నెక్స్ట్ వీక్ నుంచి వర్క్ స్టార్ట్ అవుతుందని వాళ్ళిద్దరినీ కూడా జాయిన్ అవ్వమని చెప్పారు. అలా శ్రీరామ్ యశస్విని ఒక గ్రూపులో, దివి భువన్ ఇంకొక ప్రాజెక్టులో బిజీ అయిపోయారు. భువన్ టీమ్ లీడర్ పొజిషన్లో ఉన్నాడు. దానితో దివి తప్పనిసరిగా భువన్తో ఇంటరాక్ట్ కావాల్సి వచ్చేది. మొదట్లో దివికి భువన్తో మాట్లాడడం అస్సలు నచ్చేది కాదు. కానీ రాను రాను అతని మంచితనం, అందరితో అతను మాట్లాడే పద్ధతి, అతని సెన్స్ ఆఫ్ హ్యూమర్, వర్క్ ఎఫిషియన్సీ చూసి చిన్నగా అతనితోటి ఫ్రీగా మూవ్ అవ్వడం మొదలెట్టింది. అది భువన్ను ఆనంద లోకాలకు తీసుకెళ్ళింది అని వేరే చెప్పక్కర్లేదులేండి. ఇక వీకెండ్స్లో నలుగురు కలిసి ఏ ట్యాంక్ బండ్కో, ఐమాక్స్లో మూవీకో, షాపింగ్కో వెళ్తూ ఉండేవాళ్ళు. దాంతో దివి భువన్కి బాగా దగ్గరైంది.
ఇక దివికి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్న తరుణంలో దివి వాళ్ళ ఇంటి నుంచి తనని అర్జెంటుగా బయలుదేరి రమ్మని కాల్ వచ్చింది. దాంతో కంగారు పడుతూ వాళ్ళ ఇంటికి బయలుదేరింది దివి. వెళ్లే ముందు భువన్తో, భువన్ డాడీకి హెల్త్ బాగోలేదంట, హార్ట్ అటాక్ అంటున్నారు, నాకు చాలా కంగారుగా ఉంది, ఒక 3 days లీవ్ కావాలి, ప్లీజ్ మేనేజ్ చేయవా అని అడిగింది. ఓకే అంతగా అడగక్కర్లేదు, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు, కానీ వెళ్ళగానే ఏ సంగతి నాకు ఫోన్ చెయ్యి, నా అవసరం ఏదైనా ఉంటే చెప్పు, వెంటనే వస్తాను అన్నాడు భువన్. ఆమె ప్రయాణం వాళ్ళిద్దరి జీవితాలలో పెను మార్పు తెస్తుందని వాళ్ళిద్దరికీ అప్పుడు తెలియలేదు. ఎక్స్క్యూజ్ మీ మేడం, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు, ఒకసారి వెళ్ళండి చెప్పింది ఒక నర్సు. ఐశ్వర్య డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కళ్ళు తుడుచుకుంటూ బయటకు వచ్చింది. బయట కారిడార్లో ఆమెకు దివి వస్తూ కనిపించింది. తన తల్లిని చూస్తూనే గబగబా వచ్చి ఆమె చేతులు పట్టుకుని, అమ్మా నాన్నకి ఇప్పుడు ఎలా ఉంది, ఆయన బాగానే ఉన్నారు కదా అని అడిగింది. ఇప్పుడే డాక్టర్ గారితో మాట్లాడి వచ్చాను, 24 గంటలు గడిస్తే గానీ ఏ సంగతి చెప్పలేము అంటున్నారు, నాకు చాలా భయంగా ఉంది అమ్మలు ఏడుస్తూ అంది దివి తల్లి ఐశ్వర్య. ఇద్దరూ ఐసీయూ బయట ఉన్న ఒక రూమ్లో కూర్చొని ఉన్నారు. తమలాగే చుట్టూ చాలామంది ఐసీయూలో ఉన్న వాళ్ళ కోసం ఆదుర్దా పడుతూ దిగులుగా భయంగా కూర్చుని ఉన్నారు. ఎవరి మొహాల్లోనూ చిరునవ్వు కూడా కనబడట్లేదు. దివి తల్లిని అడిగింది, అమ్మా ఎందుకు ఇప్పుడు నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది, ఎందుకు వచ్చింది అంటూ అడిగింది దివి. అసలు ఆయన ఈ మధ్య ఎందుకో దిగులుగా ఉన్నారమ్మలు, అడిగితే ఏమీ చెప్పడం లేదు, అక్క పోయిన తర్వాత ఆయన చాలా బెంగపడ్డారు, కానీ నా కోసం ధైర్యం నటించేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆయనకే. తర్వాతి మాట చెప్పలేక బయట కొంగు నోటికి కప్పుకొని ఏడవసాగింది ఐశ్వర్య. తల్లి వీపు నిమురుతూ తను కూడా దిగాలుగా కూర్చుని ఉంది దివి. ఆమె ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి. అమ్మ, నాన్న, అక్క, తను చాలా హ్యాపీ ఫ్యామిలీ తమది. నాన్న పోస్ట్ ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు, అమ్మ కాలేజీలో లెక్చరర్గా పనిచేసేది. తను అక్క చిన్నప్పటి నుంచి చదువులో మెరిట్. చుట్టాలందరూ తమని ఎప్పుడూ మెచ్చుకుంటూ ఉండేవాళ్ళు. తనకు తెలిసినంత వరకు తల్లి తండ్రి తమను ఒక్కసారి కూడా చెయ్యెత్తి కొట్టింది లేదు, కనీసం తిట్టిన గుర్తు కూడా లేదు. అంత అపురూపంగా పెంచారు తమని. ఒకరోజు తనకిప్పటికీ బాగా గుర్తు, కొరియర్ వచ్చింది. కొరియర్ మీద మిసెస్ ఐస్కాంతం అని రాసి ఉంది. కొరియర్ బాయ్ చాలాసేపు తమ వాకిటి ముందు నిలబడి బుర్ర గోక్కుంటూ, మేడం అడ్రస్ అంతా ఇదే, కానీ పేరు మాత్రం వేరుగా ఉంది, ఇది మీదే అనుకుంటాను అని చెప్పి ఒక పార్సిల్ ఇచ్చాడు. దాని మీద ఉన్న పేరు చూసి దివి ఆశ్చర్యపోయింది. ఇది తమదే అని ఫ్రమ్ అడ్రస్ సహాయంతో గుర్తుపట్టి, ఇది మాదేలే అని కొరియర్ అబ్బాయి దగ్గర నుండి ప్యాకేజీ తీసుకొని లోపలికి వచ్చింది. అమ్మా ఏం చేస్తున్నావు, ఒకసారి ఇట్రా పిలిచింది. ఏంటిది, దీని మీద అయస్కాంతం అని ఉంది, ఏంటమ్మా ఇది అడిగింది దివి. ఆమె తల్లి ఆ ప్యాకేజీ అందుకుని చూసి కాసేపు ఆలోచించి, ఇది ఢిల్లీ నుంచి వచ్చిందే, కానీ పేరెందుకు ఇలా రాశారు అని కాసేపు ఆలోచించి, ఓ నేను నేమ్ కాలంలో మిసెస్ ఐశ్వర్య కాంతారావు అని రాశానే, వాళ్ళు దాన్ని షార్ట్ చేసి ఐస్కాంతం అని రాసినట్టు ఉన్నారు, చిన్నగా నవ్వుతూ చెప్పింది ఐశ్వర్య. అమ్మ పేరు ఐస్కాంతమా, భలే ఉంది అంటూ వాళ్ళ అక్కతో చెప్పింది దివి. అక్క పేరు దీప. ఆ రోజంతా దీప దివి ఇద్దరూ వాళ్ళమ్మను మిస్సెస్ ఐస్కాంతం అని ఏడిపిస్తూనే ఉన్నారు. అది గుర్తుకు వచ్చి చిన్న చిరునవ్వు మెరిసింది దివి ముఖం మీద. ఆ సరదాలు సంతోషాలు ఏమైపోయాయి? అక్క తనతో పాటు అన్నీ తీసుకెళ్ళిపోయింది. అమ్మ నాన్న జీవశ్చవాల్లా మిగిలారు. అక్క అలా అయిపోయింది అని ఒకవైపు, తల్లిదండ్రులను చూసి తట్టుకోలేని బాధ ఇంకొక వైపు. జీవితంలో సంతోషమే లేకుండా పోయింది. ఎందుకక్క, ఎందుకు ఇంత పని చేశావు? వాడెవడో మోసం చేస్తే మేమందరం లేమా నీకు? నువ్వు మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయావేంటే? పైనున్న అక్కని తలుచుకుంటూ కళ్ళు నీటి చలమలయ్యాయి దివికి. మరుసటి రోజు పొద్దున్నే తన తండ్రి అవుట్ ఆఫ్ డేంజర్ అని తెలిసింది. దానితో దివికి వాళ్ళ అమ్మకి గుండెల మీద నుంచి పెద్ద భారం దిగిపోయినట్టు అనిపించింది. కాంతారావు గారిని ఐసీయూలో నుంచి జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశారు. హీ ఈజ్ ఆల్ రైట్ నౌ, జాగ్రత్తగా మెడిసిన్స్ వాడండి
ఆయనని ఎప్పుడూ సంతోషంగా ఉంచండి, బాధ కలిగించే విషయాలు ఆయనకు చెప్పొద్దు అని జాగ్రత్తలు చెప్పాడు డాక్టర్. 2 రోజుల కల్లా కాంతారావు గారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వచ్చిన తర్వాత దివి తన తండ్రిని కూర్చోపెట్టి అడిగింది, ఎందుకు నాన్న మీరు టెన్షన్ పడుతున్నారు అని అమ్మ చెప్పింది. ఇప్పుడు ఏమైందని, ఎందుకు టెన్షన్? లాలనగా అడిగింది. కాంతారావు గారు చాలాసేపటి దాకా ఏమీ మాట్లాడలేదు. దివి మళ్ళీ మళ్ళీ అడిగేసరికి ఆయన, చూడమ్మా దివి, ఏ వయసులో ఆ ముచ్చట అన్నారు, కానీ నువ్వు మేము ఎంత చెప్పినా పెళ్ళికి ఒప్పుకోవడం లేదు. మొన్న మన నరసింహారావు అంకుల్ ఒక మంచి సంబంధం చెప్పారు. అది నీకు చెబితే ఏమన్నావు? నాకు జీవితంలో పెళ్ళి వద్దు అన్నావు. అదేమంటే అక్కని చూసి ఇంకా నాకు పెళ్ళి కూడా చేసుకోవాలని అనిపిస్తుందా అని అడిగావు. అందరూ ఒకలాగే ఉంటారా తల్లి? అక్క చూస్తే అలాగా, నువ్వు చూస్తే ఇలా నీ జీవితం నాశనం చేసుకుంటున్నావు. నేను బ్రతికి ఉండేది ఎవరి కోసమమ్మా? ఇంకా మీ అమ్మ నేను ఒకళ్ళని చూసుకుంటూ ఒకళ్ళు ఏదో అలా బతికేస్తున్నావు. మా తర్వాత నీకు ఎవరుంటారు? నువ్వు చెబితే అర్థం చేసుకోవడం లేదు కదా, బాధగా అన్నారు కాంతారావు గారు. ఐశ్వర్య పక్కకు వచ్చిన తర్వాత దివితో, అమ్మలు, ఇప్పటికైనా నా మాట విను తల్లి, ఎన్నాళ్ళు ఇలాగే ఉండిపోతావు? కనీసం నువ్వైనా పెళ్లి చేసుకుని కలకలలాడుతూ ఉంటే నిన్ను చూసైనా ఆనందిస్తాం కదా, మీ నాన్నను చూసైనా ఒప్పుకోవే? దివి గడ్డం పుచ్చుకొని బ్రతిమలాడింది ఐశ్వర్య. దివి బాధగా కళ్ళు మూసుకుంటూ, అలాగేలేమ్మా, చేసుకుంటాలే, మీరు నా కోసం బాధపడొద్దు, కానీ ఒక కండిషన్, నేను చేసుకుంటా అన్నాను కదా అని మీరు వెంటనే సంబంధాలు వెతికేయొద్దు. అయినా నాకు నచ్చితేనే, అన్ని విధాలా నాకు ఇష్టమైతేనే చేసుకుంటాను. నాకు కొంచెం టైం ఇవ్వండమ్మా, బ్రతిమలాడుతున్నట్లు అడిగింది దివి. సరేనే, ఇప్పటికే నీకు 24 నిండుతున్నాయి. వచ్చే నెలలో నీ బర్త్డే ఉంది. అప్పటిదాకా నీకు టైం ఇస్తున్నాను. ఈలోపు ఆలోచించుకొని ఓకే చెప్పు. ఇంకా లేట్ చేస్తే నేను ఊరుకోను, సరేనా? చెప్పింది ఐశ్వర్య. ఆ రోజు ఆఫీస్కి వచ్చింది దివి. భువన్ కోసం వెతికింది, కానీ భువన్ ఆఫీస్లో కనిపించలేదు. తన పక్క సీట్లో ఉన్న సంధ్యని అడిగితే, భువన్ ఇవాల్టి నుంచి లీవు, 4 డేస్ పాటు రాడు అని చెప్పింది. అవునా, ఎందుకు? హెల్త్ బాగానే ఉంది కదా అడిగింది దివి. ఏమో తెలియదు, వాళ్ళ ఇంటి నుంచి అర్జెంటుగా రమ్మని మెసేజ్ వచ్చిందట, అందుకని వెళ్ళాడు చెప్పింది సంధ్య. అర్జెంటుగా రమ్మన్నారా? ఎందుకో, పోనీ ఫోన్ చేద్దామా? అయినా నాకెందుకు అనుకుని మళ్ళీ ఆ ప్రయత్నం మానుకుని కూర్చుంది. లంచ్ టైం దాటింది. లంచ్కి వెళ్ళలేదు. వర్క్ చేసుకుంటూ తన క్యాబిన్లోనే కూర్చుంది. ఏంటి దివి, లంచ్కి రావా? అందరం కలిసి లంచ్ చేసి వస్తున్నాం, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, ఏమైంది అడిగింది సంధ్య. ఏమీ అవలేదురా, తినాలనిపించలేదు అంతే, ఆకలి వేయట్లేదులే అని చెప్పింది. రోజూ ఈ టైంకి ఏదో రకంగా వేధించో బ్రతిమలాడో తనతో పాటు లంచ్కి లాక్కు వెళ్తాడు భువన్. రోజూ తిట్టుకుంటూ వెళ్ళేది, కానీ ఈరోజు తను లేకపోతే లంచ్కి వెళ్ళబుద్ధి కావట్లేదు. ఎందుకు ఏమోలే, అలా బాగా అలవాటైపోయింది, అంతే అయి ఉంటుంది, ఇంకేముంటుంది అనుకుని మళ్ళీ పనిలో పడిపోయింది. అలాగే 3 రోజులు గడిచిపోయాయి. భువన్ లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది దివికి. భువన్ని ఎందుకో చూడాలనిపిస్తోంది. అయినా వాడిని చూడాలనిపించడం ఏంటి? వాడేంటో తనకు తెలుసు కదా, తను వాడిని అభిమానించడం ఏంటి? దివి, ఏమైంది నీకు అనుకుంది. ఇంకొక 2 డేస్ అయినా భువన్ ఆఫీస్కి రాలేదు. ఇంకా ఆగలేక భువన్కి ఫోన్ చేసింది దివి. దివి భువన్కి కాల్ చేసి ఏం మాట్లాడింది? అసలు భువన్ సడన్గా వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాడు? తర్వాత వాళ్ళ జీవితాల్లో ఏ మార్పు రాబోతోంది? ఇవన్నీ మళ్ళీ వచ్చే వీడియోలో తెలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తే.